వంట పాత్రలను కడగకపోవడంతో విచక్షణ మరిచి కుమార్తెపై దాడి చేయగా చికిత్స నిమిత్తం పెందుర్తి ఆసుపత్రికి తరలించారు. 13 ఏళ్ల కన్న కుమార్తె పట్ల ఓ తల్లి కర్కసత్వంగా ప్రవర్తించింది. వంట పాత్రలను కడగకపోవడంతో విచక్షణ మరిచి దాడికి పాల్పడినట్టు విశాఖ జిల్లా పెందుర్తి పోలీసులు గుర్తించారు. ఈ మేరకు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు తల్లి స్వాతిని పెందుర్తి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. స్వాతి గతంలో భర్తతో విడాకులు తీసుకుని మరో వ్యక్తితో సహజీవనం సాగిస్తున్నట్టు సమాచారం. తల్లి స్వాతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆ రేంజ్లో అడ్మిట్ చేయడం జరిగింది. ఫుల్ ఏంటంటే మూతి పైన ఫుల్ ఇంజరీస్ ఉన్నాయి. మన వరకు ఏంటంటే ట్రీట్మెంట్ ఎక్స్రేస్ ఇవ్వడం, ఎక్స్రేస్ తీసి అన్నీ మన వరకు ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ పేషెంట్ ఏంటంటే ఫుల్ అబ్జర్వేషన్లో ఉంచాము. ఫిజికల్గా మెంటల్గా కూడా కౌన్సిలింగ్, మనం చిన్న పాప కదా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఫుల్గా అమ్మాయి భయపడిపోయి చాలా ఏడుస్తుంది. సో మా వరకు మేము కౌన్సిలింగ్ ఇస్తాము. ట్రీట్మెంట్ అయితే బాగా జరుగుతుంది. ఫుల్ రెస్ట్లో ఉంచాలి. ఈరోజు రేపు అంతా ఫుల్గా అమ్మాయి రెస్ట్లో ఉండాలి. బేసిక్గా ఏంటంటే చైల్డ్ కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలి. మనం ఫుల్గా కొట్టేసింది. ఏంటంటే మనము ఫాదర్ ఏంటంటే డైవర్స్ అయ్యారు, మదర్ ఫాదర్ డైవర్స్ అయ్యారు. ఫాదర్ హైదరాబాద్లో స్టేయింగ్, అతను ఆన్ ద వేలో ఉన్నారు పాపని చూడడానికి. ఆవిడ మరి వేరే వాళ్ళతో ఉంటున్నారు. బట్ ఈ అమ్మాయికి ఏంటంటే గిన్నెలు తోలడం కొట్టడం అనేది చాలా అన్యాయం, ఫుల్ చైల్డ్ అబ్యూస్. దీనికి ఏంటంటే మదర్కి కఠినంగా శిక్షించాలి అని మా అభిప్రాయం. మా చైల్డ్ వరకు మేమైతే ట్రీట్మెంట్ ప్రాపర్గా ఇస్తాము. బట్ ఫర్దర్గా ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్ ఆ అమ్మాయికి చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. పాప కొంచెం భయం